చూడండి ఎంత పర్ఫెక్ట్గా నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తుగా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను చూసేయండి ఈ మేక తలకాయతోటి మంచి పులుసు పెట్టుకోబోతున్నాను. ఫుల్ గోట్ హెడ్ సూపు. దీన్ని మనం డైరెక్ట్గా అయినా తాగేయచ్చు, లేకపోతే అన్నంలో కలుపుకొనైనా తినొచ్చు. జలుబు గిలుపు ఏమైనా ఉంటే దెబ్బ కొదిలిపోవాల్సిందే. ఈ సూప్ని ఎట్లా చేస్తానో చూసే ముందు ప్లీజ్ మన వీడియోకి లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ తలకాయని శుభ్రం చేసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ తలకాయని శుభ్రం చేసుకోనికి ఒక పాత బ్రష్ తీసుకొని దీని పళ్ళు చూడండి ఎట్లున్నాయో, ఆ పళ్ళు నోరు మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ తలకాయకి ఘాట్లు పెట్టుకుందాం. సూప్ చేసుకోనికి పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వరకు నీళ్ళు పోసుకుందాం. నేను తీసుకున్న తలకాయ వచ్చేసి కేజీ ఉంది. కేజీ తలకాయకి లీటర్ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఈ నీళ్ళలో హోల్ గరం మసాలా వేసుకుందాం. ఇంచు దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, కొద్దిగా జాపత్రి, 4-5 లవంగాలు, కొద్దిగా షాజీరా, బిర్యానీ ఆకు 1, 2 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ వేసుకుందాం. 2 ఇంచుల అల్లం ముక్కలు వేసుకుందాం. ఒక 10 గల వెల్లుల్లి రబ్బలు వేసుకుందాం. ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుందాం. సన్నగా కట్ చేసిన గుప్పెడు పుదీనా, కొత్తిమీర, చిటికెడు పసుపు వేసుకుందాం. ఇందులో కొద్దిగా నూనె పోసుకుందాం. ఎక్కువేం పట్టదు, ఒక 2 పావుల వరకు నూనె పోసుకుందాం. వీటన్నింటి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో తలకాయ వేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. విజిల్ పెట్టుకోవట్లేదు. విజిల్ పెట్టుకుంటే అంతా పొంగి బయటకు వస్తుంది. అందుకే విజిల్ లేకుండా ఉడికించుకుందాం మంచిగా. మనం ఒకసారి తలకాయని తిప్పేసుకుందాం. పొయ్యి బంద్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ చాలా దగ్గరకు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ తలకాయని తిప్పేసుకుందాం రెండో వైపు. ఇందులో అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే తలకాయ బాగా ఉడకాలి కాబట్టి వాటర్ పడతాయి బాగానే. మనం ఉప్పు కారం చూసుకుందాం ఒకసారి. పచ్చిమిరపకాయల కారం సరిపోనట్టుంది, కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ఎర్రకారం వేసుకుంటా కొద్దిగా. ఇప్పుడు మూత పెట్టేసుకొని పొయ్యి వెలిగించుకొని 20 నిమిషాలు ఉడికించుకుందాం. మంచిగా ఉడికిపోయింది తలకాయ.
ఫ్రెండ్స్ తలకాయ ఉడికిపోయి ఉంటుంది. చూద్దాం ఒకసారి. నేను ఎంత లేదనుకున్నా గంట సేపు ఉడికించిన. ఫస్ట్ అయితే మనం పొయ్యి బంద్ చేసుకుందాం. ఓకే, ఆవిరి పోయిన దాకా ఉండి తీసుకుందాం. వావ్ వావ్, చూడండి మనకి మేక తలకాయ మాత్రం మంచిగా ఉడికిపోయింది. చూడండి పట్టు ఎంత స్మూత్గా ఉందో, బాగా ఉడికిపోయింది. ఎక్కువసేపు ఉడికించాను కదా. తలకాయని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు సూప్ను కూడా ఇలా వడగొట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఫుల్ గోట్ హెడ్ బాగా మంచిగా ఉడికించుకున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి మొత్తానికైతే మంచిగా ఉడికించుకున్నాం. బాగా ఉడికింది, కనపడుతుంది. ఇది టేస్ట్ ఎలా ఉందో తిని మీకు చెప్తా. మంచిగా అన్నం పెట్టేసుకొని దాంట్లో తలకాయ పెట్టేసుకొని, తలకాయలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది, సూపు తలకాయ మీద పోసుకొని అన్నంలో కూడా కొద్దిగా పోసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఉడికింది, బాగా ఉడికింది కాబట్టి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ముక్క తీసేసుకొని మంచిగా పులుసు కలుపుకొని ముక్క పెట్టుకొని పొగలు కక్కుతుంది తలకాయ. అబ్బాబ్బా కమ్మగా ఉంది. మనం కారం వేసుకున్నాం కాబట్టి అన్నం కలుపుకున్నాం. కారం లేకుండా ఉంటే సూపు ఉత్తినే తాగేయచ్చు. అందులోటి మనకి సూపు దగ్గరకు వచ్చింది, అందుకని మనం అన్నం కలుపుకోవడానికి బాగుంటుంది. ఇది తాగడానికి పనికిరాదు. కారం తక్కువ వేసుకుంటే ఉత్తినే తాగేయచ్చు. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇదే ఈ పీసులు అన్నంలో పెట్టుకుని తింటే మామూలు కూడా తలకాయ సూపు తోటి మామూలు చేసుకోవడం కొద్దిగా రిస్కే. ఆ రిస్క్ పడితేనే అందులో ఉన్న టేస్ట్ని ఆస్వాదిస్తాం. నెమ్మది సూప్ కూడా భలే ఉందండి. అట్లా పద్దు ముద్దకి తలకాయ తీసుకొని తింటుంటే భలే కొత్తగా ఉంది. చప్పటి మాత్రం మంచిగా ఉడికింది. ఇదైతే ఈ విధంగా ట్రై చేయండి. కొద్దిగా రిస్కే కానీ తీసుకుంటే ఉడికిటాం, కొద్దిగా టైం పడుతుంది. టేస్ట్ మాత్రం ఉందండి. అబ్బాబ్బాబ్బాబ్బా అమృతమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? బాయ్.